ఒక మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి దెయ్యపాత్మలు తొలగిపోవాలి అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలండి. ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేస్తే దెయ్యపు శక్తులు లయమైపోతాయి. ప్రార్థన చేసే వ్యక్తి దేవుణ్ణి అడిగితే దేవుడు సహాయము చేస్తాడు. ప్రార్థన లేకుండా ఏది చేసినా కూడా దానివల్ల ప్రయోజనము లేదు, కార్యము జరగదు. అంతర్లీనంగా ఇందులో చాలా ఉన్నాయండి. ప్రార్థన వలననే తప్ప మరి ఇటుది వదిలిపోవటం అసాధ్యం అన్నాడు. ఆ ప్రార్థన కూడా ఏ ప్రార్థన అంటే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ఏ వ్యక్తి అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి కుటుంబం మీద దాడి చేస్తున్న అపవాది వాడి శక్తులు నిర్వీర్యం అయిపోతాయి. ఈ రోజున మనం చూస్తే చాలామంది జీవితాల్లో ప్రార్థన లేదండి. మందిరానికి వెళతారు, బాప్తీసం పొందుతారు, పాటలు బాగా పాడతారు, ఆరాధన బాగా చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. మంచి పరిచర్య చేస్తారు, మంచి కానుకిస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానండి ప్రార్థనా జీవితాలు లేవు. ప్రార్థన లేకుండా మనం ఏం చేసినా నిష్ప్రయోజనమని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుందండి. ప్రార్థన శోధనలో నుండి మనల్ని విడిపిస్తుందండి. ప్రార్థన దెయ్యపు శక్తుల నుండి మనల్ని విడిపిస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తి పాపము చేయకుండా ఆపుతుందండి. ఒక్క వ్యక్తి ప్రార్థన చేయటంలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేయాలి.